హాయ్ ఎవ్రీవన్, నేను మీ నాగలక్ష్మి వెల్నెస్ కోచ్. నేను ఇవాళ హర్బ్ రైస్ అనేది చేస్తామండి. ఎందుకంటే సండే కదా, స్పెషల్గా ఉంటుందని చెప్పేసి. ఇప్పుడు నేను చూపించిన వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో, స్వీట్ కార్న్, క్యాబేజ్, రెడ్ చిల్లీ, అలాగే టమాటో, క్యాప్సికమ్, 2 కలర్స్ తీసుకున్నాము. సో ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం కొంచెంగా రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాము. అలాగే కర్రీ కోసం కూడా టమాటో అండ్ ఆనియన్స్, చిల్లీస్ చక్కగా మగ్గించుకున్నాం. అలాగే హాట్ వాటర్ ఏదైతే ఉందో దానిలో మన బిర్యానీ దినుసులు వేసి ఆ వాటర్ మరిగిన తర్వాత దానిలో రైస్ కూడా వేసాము. ఇదైతే పన్నీర్ కూడా వేయించుతున్నాను. దేనికోసం అంటే మనం కర్రీ అనుకున్నాం కదా, రైస్ కూడా 3/4 ఉడికిపోయింది. ఆ రైస్ని మనం చక్కగా పక్కన పెట్టుకుని ఆ వాటర్లో వేసాం కదా. సో పన్నీర్ గ్రేవీ కర్రీ అన్నాను కదా, దానికోసం మిక్సీ పట్టుకుని టమాటా, ఆనియన్, చిల్లీ, దానిలో మనం ఏదైతే పన్నీర్ని రోస్ట్ చేసుకుని ఉంచుకున్నామో దాన్ని కూడా వేసేసి చక్కగా ఒక 10 నిమిషాలు బాగా రోస్ట్ అయ్యేలా చేసుకుని దాంట్లో కొత్తిమీర, మనం ఏదైతే తిరగమాత ఉందో వేసి దాంట్లో కొంచెం ఫ్రెష్ మిల్క్ వేసుకుని చక్కగా దాన్ని రెడీ అయిపోయింది. అయితే ఇప్పుడు మనం ఆల్రెడీ రైస్ కోసం ఏదైతే రోస్ట్ చేసుకుని ఉంచుకున్నా అవన్నీ కూడా వేస్తూ మిక్స్ చేస్తూ రైస్ 3/4 ఉడికిన తర్వాత ఆ రైస్ను కూడా మిక్స్ చేసేసి, సో చూడండి రైస్ అయితే చాలా కలర్ఫుల్గా వచ్చింది. ఒరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసాం ఇందులో. సూపర్గా నేనైతే దీన్ని రెడీ చేసుకున్నాను. ఆ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మీరు కూడా రెడీ చేయండి. క్యాలరీస్ కూడా చాలా తక్కువలోనే ఉంటాయి. సో మీకు నచ్చితే కనుక ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.